కానీ చాలా ఏళ్ళు మీరు అమెరికాలో ఉన్నారు యాక్చువల్లీ. అవునండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీ భాష ఏం మారలేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజకీయాల్లో ఉండాలనుకోవడానికి కారణం నాన్నగారా లేకపోతే ఇంకేమన్నా కారణం? యాక్చువల్లీ టు టెల్ యూ అంజలి గారు, ఐ షుడ్ టెల్ యూ అబౌట్ మై బ్యాక్గ్రౌండ్. నేను ఇక్కడ పుట్టి పెరిగాను, హైదరాబాద్ గర్ల్ని. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ డిడ్ మై స్కూలింగ్ కాలేజ్ ఏమో రెడ్డి విమెన్స్ కాలేజ్ నుంచి. ఐ వాస్ వెరీ యాక్టివ్ ఇన్ కాలేజ్ పాలిటిక్స్. ఆ టైంలో 80s లోపల యునో వీ హ్యాడ్ దిస్ డిఫరెంట్ గ్రూప్స్, అంటే NSUI, PDSU, ఆల్ దిస్ ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్షన్స్ ఉండేది. సో ఐ వాజ్ వెరీ యాక్టివ్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ రెడీ కాలేజ్ లోపల ట్వైస్ ఐ వాజ్ ద యూనియన్ మెంబర్. అండ్ అప్పటి నుంచి పాలిటిక్స్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. మరి ఎవరు అసలు హైదరాబాద్ గురించి తెలియదు అనేది ఎవరు? చదువుకున్న పిల్లలు. అదే పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి. దెన్ ఎస్, హస్బెండ్ ఫ్యామిలీ, హస్బెండ్ కూడా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడి నుంచే, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడి నుంచే. హీ స్టడీడ్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. సో వీ మెట్. దెన్ పెళ్ళయ్యాక ఆల్మోస్ట్ 8 years we dated each other. చూసారా ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతున్నారో? అది ఇంకా చాలా పెద్ద జర్నీ ఉంది, తీసుకుందాం అనుకుంటే ఒక్క లైన్ లో చెప్పేస్తున్నారు. సో అట్లా చేసి దెన్ యునో ఐ స్టడీడ్. దెన్ కాలేజ్ పాలిటిక్స్, ఐ షుడ్ నాట్ సే అంత డాడీ ఇన్ఫ్లుయెన్స్ అని అనను నేను, బికాస్ ఇట్స్ దేర్ ఇన్ ద బ్లడ్.